అడియట్స్ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళు డైలీ టెస్ట్ కూడా రాయండి. ఓకే, డైలీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది మీకు ప్లస్ పాయింటే కదా. అండ్ ఎవరైతే కోర్స్ పర్చేజ్ అనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు లాగిన్ అవ్వండి. ఫస్ట్ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత వీ కెన్ ఆఫర్ డిస్కౌంట్స్, డోంట్ కన్ఫ్యూజ్, అసలు ఇబ్బంది పడకండి. సరే ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. an investor invested half of his capital at 5%, 1/4 at 10%, rest at 8%. If this income after 2 years is 2800, find the capital amount అంటాడు. లేదు, ఒక పెట్టుబడిదారు ఏం చేసిందంట, ఎంతో కొంత మూలధనం ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, ఆ మూలధనాన్ని ఎట్లా భాగాలు విభజించి పెట్టిండు. ఒకటేమో 1/2, ఒకటేమో హాఫ్ పెట్టేసిండు, ఇంకోటేమో హాఫ్ ఎంతకి 5% పెట్టిండు, ఇంకా 1/4 అంటే 1/4 వంతేమో 10% పెట్టిండు, మళ్ళీ ఇంకా మిగిలింది ఏదైతుందో అది 8% పెట్టిండు. ఇక 2 years వెయిట్ చేసిన మొత్తం మీద మనకి 2800 రూపీస్ వచ్చింది ఇన్కమ్. అట్లా వస్తే అసలు క్యాపిటల్ ఏంది అంటుండు. క్యాపిటల్ అంటే మూలధనం ఏది అంటుండు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అది ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చనే, టకటకి అయిపోవచ్చు. సరే ఇక జనరల్ అప్రోచ్ ఎందుకు చెప్పండి, డైరెక్ట్ లాజికల్ వెళ్ళిపోదాం. సరే ఫైన్, మరి ఏమనుకుందాం, మూలధనం ఏమనుకుందాం మన భాషలో, ఇది తెలుసుగా 100% అనుకుందాం. మన భాషలో 100% అనుకుంటున్నాను నేను. 100% లేదా 100 రూపీస్ అనుకుందాం. దాంట్లో హాఫ్ అంటే ఎంత వస్తుంది చెప్పండి, 50 రూపీస్. ఈ 50 రూపీస్ ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% చొప్పున ఇచ్చిండు, రైట్. 1/4 అంటే బై 4 కొడితే 25 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, 10% ఇచ్చిండు. సరే ఇక మిగిలింది ఎంత చెప్పండి. ఇక మిగిలిందంటే ఎవరైనా చెప్తారు, ఏమని చెప్పండి. ఇక మిగిలిందంటే ఏమని చెప్పండి కదా, 50 25 పోతే మిగిలింది 25 కదా. ఆ 25కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, 25కి వచ్చేసి మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% అంతేనా, 8%. సో ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే వచ్చే ఇన్కమ్ అనమాట. ఇదంతా మనకు వచ్చే ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ ఇది, ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్. ఇన్కమ్ అంటున్నా అక్కడ వచ్చిన ఇన్కమ్ అంటే ఆదాయం అన్నట్టే కదా. ఆదాయం ఎంత వచ్చిందట మనకి 2800 రూపాయలు వచ్చిందట. సరే మంచిది, ఆదాయం వచ్చిందంటే ఇదంతా ప్రాఫిట్ అన్నట్టే కదా, వచ్చిన లాభం అన్నట్టే కదా. సరే మంచిది, 50కి 5% చెప్పండి. 10% అంటే 5, 10% అంటే బయట కూడా 5% అంటే 2.5. ఎస్ 2.5. ఇది ఎంత వచ్చింది చెప్పండి, 2.5 వచ్చింది. ఇక ఇది కూడా 2.5 అవుతుంది. ఇక మళ్ళీ ఇక్కడ 25కి 8% కౌంట్ చేయాలంటే బాగా ఆలోచించండి మా. 8% ఆఫ్ 25 అంటే 25% ఆఫ్ 8 అంటే సేమే కదా, లాజికల్గా ఆలోచించండి. 25కి 8% అంటే 25 × 8/100 కూడా కట్ చేసుకుని కూర్చుంటాం అంటే కుదరదు, డైరెక్ట్ చెప్పాలి. 8% ఆఫ్ 25 అంటే 25% ఆఫ్ 8% అంటే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాన్సెప్ట్ వైజ్ 8% 25 రూపీస్కి అది ఒప్పుకుందాం, కానీ హౌ టు క్యాలిక్యులేట్ అనేది పాయింట్ కదా. 8% ఆఫ్ 25 రాలేదు, 25% ఆఫ్ 8/4 కొట్టలే కదా, అంటే 8/4 అంటే 2% వస్తుంది. అయిపోయింది, ఇంకేమో 2% వచ్చింది. ఓకే, ఇది 25, 2.5, 2.5, 2 మొత్తం ఎంత వచ్చిందమ్మా, ఇవన్నీ కలిపి వచ్చే ఇన్కమేగా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 2.5 అయింది, 5 + 2 ఎస్ 7 వచ్చింది. 7 parts 2800 అంటాం. ఎస్ మనకు కావాల్సిన 100 parts ఎంత టక్ రేపుతాం. ఇల్లాజికల్, మొత్తం పోతుంది స్టోరీ. ఆగండి కరెక్టే కదా సార్ అనిపిస్తుందా. 2.5, 2.5, 2 మొత్తం 7 అయ్యింది. 5 + 2 7 అయింది ఒప్పుకుంటా. 7 రూపీస్ 2800 వచ్చింది అంటున్నాం, అది ఇన్కమే వచ్చింది. మరి 100% ఎంత అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. 2.5, 2.5, 7% ఒప్పుకుందాం. ఇది ఎన్ని ఇయర్స్కి, ఓన్లీ 1 టైంకి. అక్కడ 2 years అంటే కదా, అది మర్చిపోకండి. 2 years అంటే ఇది 7% కాదు, ఇది 14%. మొత్తం వచ్చి 7 డబల్ చేయండి, 14% అయింది. బేసిక్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. అర్థమైంది అనుకుంటా. 14%కి చెప్పండి, 1 yearకి 7%, 2 yearsకి అయితే డబల్ కదా, 14% మర్చిపోతాం అన్నట్టు. సరే మంచిది. ఇప్పుడు 7 టేబుల్లో కట్ చేసుకోండి. 7 2s 7 4s 400 రైట్. మళ్ళీ 2కి ఎంత, 2కి 200 కదా లాజికల్గా, అంటే 2కి 200 అంటే లాజికల్ ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. సో 20,000 సరిపోయింది కదా, 20,000. ఇది బేసిక్ ఉండే ఐడియా. సో ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ మనకు అలవాటు కావాలి. అర్థమైంది అనుకుంటా. చాలామంది చెప్పేది 7% దగ్గర అట్లా వేసుకునే కూడా ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ అయినప్పుడు కూడా అప్పుడే కొంచెం రిలైజ్ అవుతారు, లేదు అది వేరే విషయంగా. మొత్తం మీద 14% తీసుకోవాలి. బీ కేర్ఫుల్, డబుల్. ఓకే, 2 years కాబట్టి. అర్థమైంది అనుకుంటా, ఈజీ కదా, రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పవర్ఫుల్ క్వశ్చన్. ఇంకా ఏంటది, ద డిస్టెన్స్ బిట్వీన్, పవర్ఫుల్ అని కాదు, ఫర్ యువర్ కంఫర్ట్. ఓకే, ఐ హోప్ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మిగతా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి వెరైటీ ఉంది. ఐ థింక్ ట్రిగోనోమెట్రీ కాన్సెప్ట్ అనుకుంటా. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 poles ఆఫ్ ఎ లెంత్ 16 meters 9 meters. ఒకటేమో 16 meters ఉందంట, ఒక స్తంభం అంట 16 meters ఉందంట. ఇంకో పోల్ ఎంత ఉందంట, బీ కేర్ఫుల్. ఇంకా ఎంత, 9 అంటే ఇది 16 అంటే దీనికి 9 ఉండాలి కదా. సరే 9 meters ఉంది అనుకుందాం మీ కంఫర్ట్ కోసం. అయితే ఏంది ఇప్పుడు వాటి మధ్యలో డిస్టెన్స్ వచ్చి x meters ఉందంట, అంతేగా, x meters. అదే కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 poles, 2 స్తంభాల మధ్య దూరం x మీటర్లు.
ఒకటేమో 16 మీటర్లు ఉంటే ఒకటేమో 9 మీటర్లు ఉంది. సరే మంచిది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ టాప్ ఫ్రమ్ ద బాటమ్స్. ఈ బాటమ్ నుంచి ఆ టాప్ చూస్తే ఈ బాటమ్ నుంచి ఈ టాప్ చూడాలి. ఇట్లా చూస్తే అవి ఎలా ఉన్నాయంటమ్మా, ఇచ్చిండా యాంగిల్స్ ఇచ్చిండ అవే కదా. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద అదర్స్ ఆర్ కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీటా అయింది అనుకున్నాం, ఇది టీటా అయితే ఇదేమైతే ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తే టీటా వచ్చింది అనుకున్నాను, ఇక్కడ చూస్తే 90 మైనస్ టీటా అవుతుంది. మరి అంతే కదా, 90 మైనస్ టీటా మైండ్లో పెట్టుకోండి. ఎందుకు 90 మైనస్ టీటా? పూరక కోణాలు 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఒక టీటా అయితే 90 మైనస్ టీటా అంతే సరిపోయింది కదా. ఈ టీటా చేసుకుంటే 90 మైనస్ టీటా. సరే మంచి నాకు ఎక్స్ కావాలి కదా, ఇక్కడైనా ఎక్స్ కామనే కదా. ఈ త్రిభుజం చూడండి, ఈ ట్రయాంగిల్ చూస్తే టీటా నుంచి 16/x అవుతుంది. tan టీటా తీసుకుంటాం అంతేనా, సింపుల్ క్వశ్చనే బట్ ఫర్ యువర్ కంఫర్ట్. tan టీటా కమాన్, tan టీటా ఇక్కడ చెప్పన్నా. tan టీటా ఏం తీసుకుంటున్నాం అంటే ఎదురు భుజం ఉంది, అసలు భుజం కావాలి అంటే 16/x కదా. ఎస్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ 16/x ఏది ఈ ట్రయాంగిల్ నుంచి తీసుకుంటే. మరి ఈ ట్రయాంగిల్ కూడా సేమే కదా, అప్పుడు కూడా సేమ్ tan కాకపోతే 90 మైనస్ టీటా ఉంటుంది జాగ్రత్త. 90 మైనస్ టీటా అంటే 9/x అవుతుంది మీ కంఫర్ట్ కోసమే. ఓకే, ఇట్లయితే 16/x, ఇక్కడైతే 9/x. అయితే tan టీటా tan 90 మైనస్ టీటా అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. మరి టీటా ఉంటే బాగుంది 30 degrees 45 అంటే టక్న చెప్తుంటుంది. మరి టీటా లేదు కదా, లేకపోయినా చెప్పొచ్చు. ఏమని చెప్పండి, ట్రిగోనోమెట్రీ ప్రాపర్టీస్ చెప్పాను కదా, మొత్తం 5 స్టెప్స్ వేసుకోవాలని చెప్పాను, గుర్తుకుంది కదా. ఎస్, ఇది కాంప్లిమెంటరీ పేర్. కాంప్లిమెంటరీ పేర్ tan 90 మైనస్ టీటా అనే ఫస్ట్ కూడా అంటే tan కాస్త 90 దగ్గర 270 దగ్గర tan కాట్ అవుతుంది, కట్ tan అవుతుంది అవునా కదా. సో ఇది ఫస్ట్ కోటెంట్ కాబట్టి లాజికల్గా tan 90 మైనస్ కాట్ టీటా సరిపోయింది. ఇది కాట్ టీటా. మరి కాట్ టీటా వచ్చింది, ఎంత వచ్చింది 9/x వచ్చింది. మరి దీంతో మనకేం పని అనుకుంటారా, గుర్తుకుందా? tan టీటా కాట్ టీటాలు బ్రదర్స్ కదా, బ్రదర్స్ 2 బ్రదర్స్ మల్టిప్లై చేస్తే 1 అయితే అని చెప్పుకున్నాం. మర్చిపోయారా? గుర్తుకుందా? బేసిక్ లెవెల్ గుర్తుకుందా? సైన్ బ్రదర్ ఎవరు? మా కొస్కెంట్. సైన్ ఇంటూ కొస్కెంట్ అంటే సైన్ ప్లేస్లో అట్నే పెట్టి కొస్కెంట్ 1/sin రాస్తే కట్ చేస్తాం కదా. అంటే tan టీటా కాట్ టీటా మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. ఎందుకంటే tan టీటా ఓకే, కాట్ టీటాని 1/tan టీటా రాయొచ్చు. 1/tan టీటా ఇంటూ tan టీటా విల్ బి 1. ఓకే, మీకు అర్థం అవ్వడానికి రాస్తున్నది జరగా, అసలు రాయాల్సిన అవసరం లేదు. సరిపడలేని tan టీటా ఇంటూ కాట్ టీటా ఓకే ఈజ్ ఈక్వల్ టు tan టీటా 16/x ఇంటూ 9/x. tan టీటా ఇంటూ కాట్ టీటా అంటే ఆన్సర్ 1గా సరిపోయింది ఇంకా డైరెక్ట్. x ఇంటూ x² ఈక్వల్ టు 16 ఇంటూ 9. x² ఈక్వల్ టు 16 ఇంటూ 9 అంటే నాకు ఎక్సే కదా కావాల్సింది. ఎక్స్ చెప్పండి ఏమేమి వస్తుంది, ఇంకేమొస్తుంది? ఇది రూట్ 4 3 అంటే 12 సరిపోయింది. ఇంకేమన్నా 4 3 12 బేసిక్ ఐడియా, ఇంకేం అస్సలు కన్ఫ్యూజన్ లేదు కదా. సో మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్. tan టీటా ఇంటూ కాట్ టీటా 1 సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇట్లా కాకుండా ఇంకోలా చెప్పలేము సార్ అంటే చెప్పొచ్చు, ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇక్కడ అంటే అది మీ పర్సెప్షన్. ఇక్కడ ఏంటి, ఎక్స్ అనేది కామన్ సైడే కదా, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఎక్స్ అనేది కామన్ ఉంది కదా. tan టీటా ఇక్కడ మాత్రం tan 90 మైనస్ టీటా కాట్ టీటా అయింది అంతే కదా. tan టీటా కంటే రెండు రెసిప్రోకల్ వాల్యూస్ 90 మైనస్ టీటా 90 ఇప్పుడు మొత్తం లాజికల్ చెప్పారంటే అట్లా కూడా చెప్పొచ్చు, బట్ నీ పర్సెప్షన్ అనేది పాయింట్. ఇక్కడ tan 90 మైనస్ టీటా తీసుకుంటే కాట్ టీటా వస్తుంది, కాట్ టీటా tan టీటా మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. అంటే లాజికల్గా ఇదే స్టెప్ మీరు డైరెక్ట్ చెప్పొచ్చు అన్నట్టు. ఏది 16/x చేసినా 9/x చేసినా 1 ఆన్సర్ అని. 16/x అయినా 9/x అయినా 1 వస్తుంది. ఎందుకంటే టీటా అంటే 90 మైనస్ టీటా కాబట్టి వాళ్ళిద్దరు బ్రదర్స్ అవుతారు కాబట్టి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది కాబట్టి అది బేసిక్ ఐడియా. అట్లా అవసరం లేదంటే ఇట్లా కొద్దిగా మీ కంఫర్ట్ కోసం ఓకే, ప్రాక్టీస్ చేస్తే వేరే ఉంటుంది. ఐ హోప్ ఈ 2 క్వశ్చన్స్ అర్థమైనాయి అనుకుంటా. సో ముందు వెబ్సైట్లో లాగిన్ అవ్వండి, అప్డేట్స్ అన్ని చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళు కంపల్సరీ డైలీ టెస్ట్లో రాయండి. ఆ డైలీ టెస్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో ఇవ్వను, అదే కోర్స్లో యాడ్ చేస్తుంటాను. ఆ ఎగ్జామ్ పెడతాను, బీ కేర్ఫుల్. ఆ ఎగ్జామ్ రాసేది ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు కదా, ఆ క్వశ్చన్స్కి సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బెస్ట్, అది టైం వేస్టింగ్ స్టోరీ. దానికి నేను పెట్టిన ఆ ఎగ్జామ్కి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ మన కోర్సులోనే ఉంటుంది. అట్లా అదే నా బేసిక్ కాన్సెప్ట్. అందుకని మీకు ప్లస్ పాయింట్ కానీ మైనస్ పాయింట్ కాదు కదా. సో వాట్ ఎవర్ రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ మరిగా.